మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది. గుంటూరు వేదికగా ఈవెంట్ ను నిర్వహిస్తామని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని పోలీస్ లైన్ లో 6వ తేదీన జరగాల్సిన ఈవెంట్ ను పోలీసులు సెక్యూరిటీ రీజన్స్ తో రద్దు చేశారు. అయితే గుంటూరులో ఈవెంట్ నిర్వహణకు నిర్మాతలు సిద్దమైపోయారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ మరింత జోష్ పెంచితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి మరొక గుడ్ న్యూస్. ఎందుకంటే జనవరి 12వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది గుంటూరు కారం మూవీ. దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో మొన్న 6వ తారీఖున జనవరి 6వ తారీఖున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇమీడియట్ గా పోలీసులు సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి పోస్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ లో పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. సో మొత్తానికి అభిమానులు కూడా ఒక నిరాశ ఉంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో అని కూడా వెయిట్ చేస్తున్న సమయంలో మొత్తానికి గత 3 రోజులుగా సస్పెన్స్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. స్పందన హైదరాబాద్ లో శనివారం జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో నెక్స్ట్ ఎక్కడ అనే డౌట్ అయితే నెలకొంది. సో దీనిపై చిత్ర బృందం కూడా అంటే సినిమా యూనిట్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో కొత్త డేట్ ఏదైనా ఉంటుందా, వెన్యూ ఎక్కడ, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అంటూ కూడా అంటే ఫ్యాన్స్ అయితే ఒక ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అయితే మొత్తానికి కొత్త వేదిక, కొత్త డేట్ కూడా తప్పకుండా ఉంటుంది. ప్రీ రిలీజ్ డెఫినెట్ గా ఉంటుందని సినిమాకి సంబంధించిన యూనిట్ చెప్పింది. సో దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తే తాజాగా ఇవాళ ఉదయం సినిమా యూనిట్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఈ ఈవెంట్ వేదిక డేట్ ని అధికారికంగా ప్రకటించారు. రేపు అంటే జనవరి 9వ తారీఖున గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్టు వెల్లడించారు. వేదికను మార్చారు. హైదరాబాద్ లో కాకుండా ఈసారి కొత్తగా గుంటూరుకి షిఫ్ట్ చేశారు. గుంటూరులో నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేయడాన్ని ఫిక్స్ చేశారు. నంబూరు ఎక్స్ రోడ్ లోని ఓపెన్ ప్లేస్ లో ఈ ఈవెంట్ చేయబోతున్నారంటే కూడా సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది స్పందన. అయితే ఈ వేదికకి గెస్ట్ ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే మహేష్ బాబుతోనే కానిచ్చేస్తారా లేదంటే ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కనపడుతుంది. మొత్తానికి గుంటూరు కారం చిత్రానికి నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కి కూడా అతి తక్కువ టైంలో కేవలం 12 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ చెక్ చేస్తున్నామని చెప్పవచ్చు స్పందన. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్ట్ లో కూడా ఈ చిత్రం ట్రైలర్ నెంబర్ 1 లిస్ట్ లో ఉంది. కేవలం 15 నిమిషాల్లోనే ట్రైలర్ రిలీజ్ అయినాక 15 నిమిషాల్లోనే 100K అంటే దాదాపు 100K లైక్స్ రావడం అంటూ కూడా మనం విశేషం అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లోనే అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా మహేష్ బాబు సినిమా రికార్డ్ సృష్టించడం మనం చెప్పుకోవచ్చు స్పందన. అయితే ఈ ట్రైలర్ కు అంటే దాదాపు నిన్న రాత్రి 9 గంటలకు రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ కి 24 గంటలు అంటే ఇవాళ రాత్రి 9 గంటల వరకు డెఫినెట్ గా 40 మిలియన్లకు పైగానే వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ కి కూడా అంటే వాళ్ళని కూడా కుదురుగా ఉండనివ్వట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్స్ అవ్వచ్చు, అలాగే క్యారెక్టరేషన్ అవ్వచ్చు, మహేష్ బాబు యాటిట్యూడ్ అవ్వచ్చు, అలాగే అదిరిపోయే లుక్, ఈ మొత్తానికి మహేష్ బాబు లుక్ తో మాస్ లుక్ తో కనిపించడంతో మహేష్ అభిమానులంతా కూడా ఎగిరి గంతులేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఇది. ఇక ఇందులో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులు నటించారు. అయితే ప్రకాష్ రాజ్ నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తుంటారు. అయితే మిగతా క్యారెక్టర్స్ ఎవరెవరు అనేది ప్రకాష్ రాజ్ గాని, రమ్యకృష్ణ, జగపతి బాబు వీళ్ళంతా కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి రేపు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గుంటూరులో దాదాపు 15,000 వరకు అంటే 10,000 నుంచి 15,000 వరకు అంత మంది వస్తారని కూడా అంచనా ఉంది. మొత్తానికి భారీ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా గుంటూరుకి ఇవాళ వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే చాలా మంది వెన్యూ ఎక్కడ ఏంటి అనేది తెలియకపోవడంతో అఫీషియల్ గా సినిమా యూనిట్ నుంచి కూడా ఇవాళ గుంటూరులోనే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటలకి నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ పంప్ లో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రౌండ్స్ లో అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఆ ఓపెన్ ప్లేస్ కి కూడా ఇక్కడ పర్మిషన్ హైదరాబాద్ లో జనవరి 6న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇక్కడ హైదరాబాద్ లో పర్మిషన్ లభించకపోతే ఆంధ్ర నుంచి అంటే గుంటూరులో జరిగినటువంటి ఆంధ్ర అక్కడ స్టేట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఈవెంట్ మాత్రం భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ గుంటూరు కారం సినిమా అయితే
వీళ్ళిద్దరి కాంబినేషన్ గా భారీ అంచనా నెలకు ఉన్నాయి. స్పందన మహేష్ బాబు మాస్ మసాలా అవతారంలో నటిస్తున్నటువంటి నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తేనైతే దాదాపు ఈ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కూడా వాయిదా పడినటువంటి విషయాన్ని, అంటే దాదాపు ఉంటుందా లేదా, అసలు ప్రీ రిలీజ్ ఉంటుందా, ఎందుకంటే నిన్న సాయంత్రం కూడా ట్రైలర్ ఈవెంట్, అంటే సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. సో దీంతో ట్రైలర్ ఈవెంట్ తోనే సర్ది పెట్టుకుంటారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా, అసలు కొత్త డేట్ అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అంటూ కూడా అభిమానులు అయితే కొంచెం కంగారు పడ్డారు. మొత్తానికి సినిమా యూనిట్ నుంచి కూడా అఫీషియల్ గా రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది అంటూ కూడా జరిగింది. అలాగే సినిమాకి సంబంధించిన బిజినెస్ విషయాలు, డిజిటల్ రైట్స్ అవ్వచ్చు, అలాగే ఆడియో రైట్స్ కూడా దాదాపు రికార్డు స్థాయిని మించిన ధరకు కూడా అమ్ముడుపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కి దాదాపు 120 కోట్లకు పైన బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది స్పందన. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కూడా 155 కోట్లకి క్లోజ్ అయినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. ఒక రీజనల్ సినిమాకి ఇది భారీ రికార్డ్ అని కూడా ఇండస్ట్రీ ట్రేడ్ విశ్లేషకులు కూడా అంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు అతడు గాని అలాగే కలేజా సినిమాలు, 2 సినిమాలు కూడా ఇటు మహేష్ బాబు కెరియర్ కావచ్చు, అలాగే త్రివిక్రమ్ కెరియర్ కి కూడా 2 ఒక బ్లాక్ బస్టర్ సినిమాలుగా, ఇద్దరి కెరియర్లకి కూడా ఒక మైల్ స్టోన్ మూవీస్ గా అయితే ఉన్నాయి. దాదాపు 11-12 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తుండడంతో ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ విషయానికి వస్తే రీసెంట్ గా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, అలాగే తన లాస్ట్ మూవీ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో వంటి వరుస హిట్లను రూపొందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాకి కూడా హారికా హాసిని బ్యానర్ పై నిర్మిస్తుంది. సేమ్ అంటే త్రివిక్రమ్ చేసిన ప్రతి సినిమా హారికా హాసిని క్రియేషన్స్ ఆ బ్యానర్ నుంచి వస్తుంది. హీరోగా మహేష్ బాబుకి ఇది 28వ చిత్రం. అయితే ఊర మాస్ అవతారంలో నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే మాత్రం ఊర మాస్ అవతారంతో మహేష్ బాబు ఒక వింటేజ్ లుక్ తో కనిపిస్తున్నారు. సో మహేష్ బాబుకు డెఫినెట్ గా ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.